ఏంటి శ్రీకాంత్ రెడ్డి గారు, గతానికి ఇప్పటికీ మీకంటే బాగా ఉంటున్నాం, మీకంటే డబ్బులు ఎక్కువ ఇస్తున్నాం, 72 గంటల్లోనే అకౌంట్లో పడుతుంది, ఇంత బాగా ప్రభుత్వం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ఉంటే తప్పు కేంద్రంపై ఉండొచ్చు అనేది కాంగ్రెస్ వెర్షన్. మీరు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ముందుగా మన చరణ్ కౌశిక్ సోదరుడు చరణ్ కౌశిక్ కి కంగ్రాచులేషన్స్. మొన్ననే లైవ్ స్టాక్ దానికి చైర్మన్ గా అయినందుకు. తర్వాత ఇప్పుడు ఇష్యూ అనేది గత 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం 2014 ఏర్పడ్డది. 14 ఏర్పడిన తర్వాత 2014, 15 కొంత క్రాప్ తక్కువ ఉండే, 16, 17 నుంచి నేటి వరకు ప్రతిసారి కూడా మంచి దిగుబడి వస్తుంది రైతులందరికీ కూడా. ఏదో 1-2 సీజన్లు పోను, మిగతా అంతా కూడా వస్తుంది. కానీ ఏ రోజు కూడా రానటువంటి సమస్య మొట్టమొదటిసారిగా వింటున్నాం. ఈవెన్ కోవిడ్ కాలంలో, ఇంతకుముందు చరణ్ చెప్పినట్టు కోవిడ్ కాలంలో 2022 ఆ టైంలో కూడా బీహార్ వెళ్ళిపోయినటువంటి అమాలీలను తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. తర్వాత గన్ని బ్యాగ్స్ ఇబ్బంది ఉంటే కూడా తీసుకొచ్చిండు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏందంటే చిత్తశుద్ధి లేకపోవడం. ముఖ్యమంత్రి గారికి మరి తనకు ఈ వడ్ల గురించి తర్వాత వీటి గురించి ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఈసారి బాగా ఇబ్బంది పెడితే నెక్స్ట్ వరేయకుండా అవుతారు రైతులు అని చెప్పి ఆలోచన గిట్ట ఉందో తెలియదు. కానీ మీరు ఎక్కడైనా చూడండి, ఇవాళ సేకరించే దగ్గర నుంచి మొదలు ఫస్ట్ ప్రిలిమినరీగా మీకు వరి కోతలు స్టార్ట్ అయిన దగ్గర నుండి ఒక 15 రోజుల ముందే అన్ని సమావేశాలు పెట్టుకుంటారు. జిల్లా కలెక్టర్ గారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా చేసి ఎన్ని గన్ని బ్యాగ్స్ అవసరం ఉంటాయి, తర్వాత ఎంత మనకు ఈసారి దిగుబడి వస్తుంది, తర్వాత ఎక్కడెక్కడ సెంటర్లు, కొత్త సెంటర్లు ప్రారంభం చేయాలి, తర్వాత ఉన్న సెంటర్లు ఎక్కడెక్కడ తీసేయాలనేది కొంత ఆలోచన ఉంటుంది. తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ కూడా ఏ మిల్లుకి ఎన్ని పోవాలనేది. ఇవాళ విచిత్రం అండి కళ్యాణ్ గారు, పోయినసారికి ఈసారికి చూస్తూ ఉంటే 2 సంవత్సరాలలో రైస్ మిల్స్ డబుల్ అయినాయి. అంటే మీకు ఇంకా ఈజీగా పోవాలి, ఏది ఇప్పుడు వచ్చినటువంటి ధాన్యం ఈజీగా పోవాలి. కానీ ఇక్కడ సంథింగ్ ఈజ్ రాంగ్. ఇదేదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాల్సుకొని చేస్తున్నటువంటిదిగా కనిపిస్తా ఉంది. అంటే రైతులను వరికి దూరం చేయాలి, పంట కొనలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ తప్పించుకునేటువంటి ప్రయత్నమే చేస్తా ఉంది. అయితే ఇప్పుడు వర్షం పడితే ఏం చేస్తారండి? ఇవాళ మే 25వ తారీఖు. ఇవాళ ఎప్పుడైనా కానీ జూన్ 6కు ఋతుపవనాలు వస్తాయి, తర్వాత అంతకన్నా ముందు చెడగొట్టు వానలు వస్తాయి మే 15 వరకు. ఇవాళ మీరు లెక్క తీయండి, 10 సంవత్సరాల్లో ఇప్పటి వరకు సేకరించింది, డబ్బులు కొట్టినవి వదలండి, ఈ రోజు వరకు యాజ్ ఆన్ టుడే ఈ రోజు వరకు సేకరించినవి మనకు ఇక్కడ వీళ్ళ దగ్గర క్లియర్ గా ఉంటది డాటా. అవును, ఎవరి దగ్గర? మన ఈ జేసీ గారి దగ్గర ఉంటది, తర్వాత సివిల్ సప్లైస్ వాళ్ళ దగ్గర ఉంటది. ఎక్కడ కూడా పొంతన కుదరట్లేదండి. ఇవాళ ఇంకోటండి, తెలంగాణ గొప్పతనం ఏంటంటే మీకు మహబూబ్ నగర్ కానివ్వండి, నల్గొండ కానివ్వండి, ఆల్రెడీ సీజన్ అయిపోవాలి ఇప్పటికే. తర్వాత కరీంనగర్ కానివ్వండి, ఆదిలాబాద్ కానీ కొంత లేట్ గా వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ అసమర్థతతోటి, వీళ్ళ అవినీతి పనులతోటి 15 నుండి 20 రోజులు ఏదో ఆన్లైన్ సిస్టమ్ అని చెప్పి లేట్ చేశారు. ఇవాళ పంటలన్నీ కూడా మొత్తం ఒకేసారి వచ్చి ఒకేసారి కొనుగోలు ప్రారంభం చేస్తే ఎక్కడ అవుతుందండి? ఎక్కడ లారీలు సరిపోతాయి, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ సరిపోతుంది, తర్వాత ఎక్కడ సిబ్బంది సరిపోతారు? కాబట్టి ఇవాళ రైస్ మిల్లర్స్, తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళు నాయకులు రైస్ మిల్లర్స్ కుమ్ముక్ అవుతారు. శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ నాకు ఒకటి గుర్తొస్తుంది, అంటే మీరే క్లారిటీ ఇవ్వాలి. గతంలో కేసీఆర్ గారు కూడా వరేస్తే ఉరే అని ఒక డైలాగ్ కొట్టారు. అంటే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించే కొట్టి ఉంటారు అప్పుడు. మరి ఇప్పుడు ఇంకా పెరుగుతుంది ధాన్యం దిగుబడి, ఏంటి పరిస్థితి? ఒక డిసిఎంఏ చైర్మన్ గా కూడా మీరు చేశారు, దీన్ని ఎలా డీల్ చేస్తారు? అయితే ఒక్కటండి, ఇప్పుడు కళ్యాణ్ గారు ఇక్కడ తీవ్రత ఏంటంటే, నువ్వు పండించినారు కదా పంట, మేమేమంటున్నామంటే సరే నువ్వు రైస్ మిల్లర్లో ఇయ్యలేని పరిస్థితి ఉంటే స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, గోదాములు ఉన్నాయి, ఇంకా ఖాళీ ఉన్నటువంటి గోదాములు ఉన్నాయి, ముందు తరలించాలి కదా. ఇవాళ ఏమైతుందంటే రైతు 47-48 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందండి. మీరే చెప్తున్నారు, గవర్నమెంట్ ఏమంటున్నారు, 11 గంటల నుండి బయటికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. 11 గంటల నుండి 4 గంటల వరకు దయచేసి బయటికి రావద్దు అంటున్నారు. ఇవాళ ఏందండి పరిస్థితి? ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎండకు అక్కడ ప్రతి రైతు కూడా, మహిళలండి ముఖ్యంగా, పాపం దుబాయ్, మస్కట్ మగవాళ్ళు పోతే మహిళా రైతులు కూడా ఇవాళ పొద్దున్నే సాయంత్రం దానికి ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. నిజంగా మీకు చుట్టూ డబ్బులు తర్వాత ఇవ్వండి. ఇవాళ మొక్కజొన్న ఉన్నది, లాస్ట్ ఇయర్ మీరు సేకరించింది, ఇప్పటివరకు ఇవాళ ఎవరేమంటలేరు, ఎప్పుడో ఒకసారి వస్తాయి కదా ప్రభుత్వం నుంచి డబ్బులు అనుకుంటున్నాం. ఇవాళ ధాన్యం కూడా కనీసం ఇమీడియట్ గా మీరు సేకరించి, ఇవాళ స్కూల్స్ హాలిడేస్ ఉన్నాయి ఇంకో 15 రోజుల వరకు, తర్వాత మీరు ఎక్కడిదక్కడ ధాన్యం సేకరించి పెట్టుకుంటే వర్షాల నుంచి కానీ రైతులు ఆందోళన చెందుతున్నారు, వర్షం పడితే ఏ విధంగా ఉంటుందని చెప్పి.